వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎక్కడికో వెళ్ళాను అనుకుంటున్నారు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయ్యింది కాబట్టి. ఎక్కడికి వెళ్ళానంటే నేనైతే మా నాన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. ఎందుకంటే మా అమ్మకి ఆ రోజు 7వ సంవత్సరం వర్తంతి అండి. మా అమ్మ చనిపోయి 7 ఏళ్ళు అయిపోతుంది. 6 ఏళ్ళు పూర్తయి 7వ సంవత్సరం పెడుతుందండి. ఇంకా నేనైతే వెళ్తున్నాను. వెళ్ళి ఏదైనా వంట సహాయం చేద్దామంటే నాకేం పని లేదు, మీరే నేను వండేసినాంలే అన్నారు మామ కోడలు ఇద్దరు. వాళ్ళైతే వంటలు చేస్తూ ఉండరు. నేను ఇంకా ఇంట్లో పని చేసుకొని అయితే వెళ్ళాను. ఆ రోజైతే ఊర్లో వేరే వాళ్ళు చనిపోయారు. నేను ఇంకా ఏమీ అక్కడ దగ్గర చేయకూడదని నేను దూరంగానే ఉన్నాను కాసేపు, టెంకాయ కొట్టేంత వరకు. ఇంకా వాళ్ళే అన్నీ రెడీ చేసేసినారు, అందుకే నేను లేట్గా వెళ్ళాను. మా అమ్మ హెల్త్ బాగాలేకుండా చనిపోయిందండి. చిన్న నరకం కాదు, చాలా పెద్ద నరకంగా అనుభవించి 2 కాళ్ళు, ఫస్ట్ ఒక కాలు తీసేసి మళ్ళీ ఇంకో కాలు, కొన్ని రోజులకి మళ్ళీ ఇంకో కాలు తీసేసి చాలా నరకం అనుభవించి చనిపోయింది. ఒకప్పుడు అనిపించింది ఈ నరకం ఈమెకు అవసరమా అని కూడా అనిపించేలాగా కూడా ఉన్నింది. చాలా నరకం అనుభవించి చనిపోయిందండి. ఇంకా సరే వాళ్ళు వంట చేస్తున్నారని నేను కజ్జికాయల కోసము టెంకాయ కోస్తున్నాను. నాన్న వచ్చి ఊరగాయ కోసము మామిడికాయ తురుముతో అన్నాడు. నాన్న వచ్చి ఇవి చేస్తాడు కదండి, కజ్జికాయలు, పబ్బిళ్ళలు, మామిడికాయ తురుము వచ్చి ఊరగాయలు కూడా చేస్తాడు. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. పబ్బిళ్ళలు అవన్నీ కూడా చేస్తాడండి. ఇంకా సరే అని అంతా అయిపోయినాక నేనైతే లోపలికి వచ్చి వడలు అయితే వేస్తున్నాను. ఫస్ట్ నట్టింటి వరకు వాళ్ళే వేసుకున్నారు. ఆ తర్వాత అయితే మా నాన్నకైతే నేను బయట కూర్చోవడమే ఇష్టం లేదు. అందరం లోపల నువ్వు ఎందుకమ్మా బయట ఉండేది అనేసి అని ఫీల్ అయిపోయినాడు. ఇంకా సరే అంతా అయిపోయినాక అయితే లోపలికి వచ్చేసాను. ఇంకా అమ్మకి టెంకాయ కొట్టుకొని నేను దూరం నుంచి హారతి కూడా ఇవ్వలేదు, దండం పెట్టుకున్నాను. ఇంకా ఇవ్వకూడదు కదా అనేసి. ఏమేమి వంటలు చేశాడో చూపిస్తానండి. అరటికాయ తాలింపు చేశాడు. సుగీలు అంటే అమ్మకి ఇష్టం అనేసి సుగీలు చేశాడండి. నేను ఆ రోజు పూలమాల కూడా తీసుకోపోలేదండి, ఇంకా మాకు అంటు అనేసి, అదే చెప్పాను కదా ఊర్లో వేరే ఆయన చనిపోయాడు మా మామ ఒక ఆయన, అందుకనేసి తీసుకెళ్ళలేదు. వడలండి, అలసంద వడలు. మా అమ్మకంటే చాలా ఇష్టమని అలసందల వడలు చేశాడు. అప్పటికే ఆల్మోస్ట్ పిల్లకాయ మా తమ్ముడు మా కొడుకు తింటా అన్నారు, నాన్న తింటా అన్నాడు. ఆ తర్వాత వీడియో తీశాను. వైట్ రైస్ చేసాము. సౌండ్ వచ్చి మా మ్యాక్స్ గార్డ్ కలబెడుతూ ఉన్నాడండి పక్కన, అందుకని సౌండ్ వస్తూ ఉంది పక్కన. వైట్ రైస్, రసం. మీకు రసం వీడియో కావాలంటే నన్ను అడగండి, పోస్ట్ చేస్తాను. ఎమ్మీగా టేస్టీగా బాగుంటుంది. ముందు ఛానల్లో పెట్టాను, ఈ ఛానల్లో పెట్టలేదు అనుకుంటాను. వంట వీడియోలే తీయడం లేదండి, తీస్తాను. సాంబార్ అండి, ముల్లంగి, మునక్కాయ, మామిడికాయ వేసి సాంబార్ చేశారు, నానే చేశాడు. వంటలు మా నాన్న బాగా చేస్తాడండి. తర్వాత వాళ్ళకి పెట్టి నేను తినేసి మా అబ్బాయి అయితే వెళ్ళిపోయినాడు ఇంటికి. నేను మా నాన్న వెళ్దులేమ్మా ఇంకా మీ ఆయన కూడా లేడు అనేసి అంటే నేను ఉన్నాను. మా పిన్నమ్మ వచ్చింది, మా పిన్నమ్మ వచ్చేంతవరకు ఆడే ఉండి ఈవినింగ్ 4కి వచ్చేసాను ఇంటికి. ఇంటికాడ పని జరుగుతూ ఉంది కదా, వాళ్ళకి టీ పెట్టియాలని 4కి అంతా వచ్చేసాను. ఈ వీడియో ఎందుకు పెట్టానంటే మాకు గుర్తుగా ఉంటుంది, ఒక 7వ సంవత్సరం ఇలా చేసుకున్నాము అని ఉంటుందనేసి పెట్టానండి. అందుకే చిన్న వీడియోనే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.